శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి అయిన నమః. ఓం నమః శివాయ. కేవీఎల్ ఆస్ట్రాలజీకి స్వాగతం. నామ నక్షత్రం జన్మ నక్షత్రానుసారం నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ వారం 19 జనవరి 2025 నుండి 25 జనవరి 2025 వరకు వృశ్చిక రాశి వార ఫలితాలను వివరిస్తాను. ముందుగా గోచార గ్రహస్థితులు. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనుసులో బుధుడు, మకరంలో రవి, కుంభంలో శుక్రుడు శని భగవానులు, మేనంలో రాహువు. కుజ భగవానులు 21 జనవరి 2025 సాయంత్రం 4:05 మిథున రాశిలో వక్రగమనంలో ప్రయాణం చేస్తారు. బుధ భగవానులు 24 జనవరి సాయంత్రం 4:50 మకర రాశిలో ప్రయాణం చేస్తారు. వృశ్చిక రాశి వార ఫలితాలు. వృశ్చిక రాశి విద్యార్థులు, వీరికి అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్కువగా ఉంటుంది, క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది, ఆన్లైన్లో పెట్టుబడులు కలిసి వస్తాయి, వీరు ఎక్కువగా గుర్తింపును కోరుకుంటారు. ఇవన్నీ కూడా మే నెల వరకు ఈ యొక్క అవకాశాలు ఉంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడు మీకు ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. మేనమామతో ఎక్కువగా సన్నిహితంగా ఉండటం, వారి సలహాలు సూచనలు పాటించడం వంటివి చేస్తారు. అర్ధాష్టమ శని ప్రభావం వలన గృహంలో వివాదాలు ఎక్కువగా ఉంటాయి. వేళకు భోజనం చేయలేరు. తల్లిగారి సపోర్టు చాలా తక్కువగా ఉంటుంది. స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది. స్థలాలు పొలాలు కొనవలనంటే లిటిగేషన్లో పడిపోతాయి. అనుకూలమైన సమయం కాదు. ఇతరులను నమ్మి హామీలు ఇవ్వకూడదు, సంతకాలు చేయకూడదు. రకరకాల ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉంటాయి. వీరిలో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారుగా ఉంటారు. ఇతర దేశాలలో గనక వీరి సంతానం ఉండినట్లయితే వారు ప్రశాంతంగా లేరు అని భావించి వీరు ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉంటారు. అనుకోకుండా ఎక్కువ ధనం ఖర్చు చేయవలసి వస్తుంది. పిల్లల గురించి వారి కెరీర్ గురించి బాగా ఆలోచిస్తారు. వీరికి వ్యాకులత ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక పని మీద ఉంటేనే వీరికి బాగుంటుంది. ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు బాగా చేస్తారు. యాత్రలకు వెళ్ళటం, ఆలయ దర్శనం జరుగుతుంది. జనవరి 22 తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే మీకు అవి కలిసి వస్తాయి. ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంది. మీకున్న సోషల్ సర్కిల్ను ఒక దారిలో నడిపించగలరు. ఉద్యోగం చేసే వారిలో చార్టెడ్ అకౌంటెంట్గా కానీ టీచర్గా కానీ ఉద్యోగాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల మూలంగా ధనం వచ్చే అవకాశం ఉంది. మీరే సొంతగా వ్యాపారం చేసుకుంటూ అభివృద్ధి బాగుంటుంది. రిటైల్ బిజినెస్ బాగుంటుంది. ప్రాణహాని ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. నీటి వలన ప్రాణహాని కలిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. వివాహం చేసుకోబోయే వారికి మంచి జీవిత భాగస్వామి వచ్చే అవకాశం ఉంది. వివాహం తరువాత కలిసి వస్తుంది. మంచి తెలివితేటలు గల భాగస్వామి వచ్చే అవకాశం ఉంది. వివాహ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలు కూడా ఎక్కువగా ఉంటాయి. విడాకుల సమస్యలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవి జనవరి 24 వరకు కూడా ఈ యొక్క పరిస్థితి ఉంటుంది. ఆహారం, చల్లని పానీయాలు, తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు. ఆరోగ్యం, భుజాల జాయింట్లు నొప్పులుగా ఉండటం, మోకాళ్ళు నొప్పులుగా ఉండటం ఉంటుంది. దైవం, ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించండి. పొట్టలో పాలు పోయండి. దత్తాత్రేయ స్వామి వారిని పూజించండి. దానం, కందులను దానంగా ఇవ్వండి. నానబెట్టుకున్న కందులను శనగలను ఆవుకు ఆహారంగా తినిపించండి. అంతా మంచే జరుగుతుంది. శుభం.